హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్తి యాడ్ సార్. ఇప్పుడు మనం చూడబోయే బిట్టు 8.5 గుంటల మ్యాంగో గార్డెన్ సార్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 8.5 సార్. 8.5 గుంటల మ్యాంగో గార్డెన్ రాజీవ్ రహదారికి అతి దగ్గరలో సార్. ఏదైతే గౌరవరం హైవే ఉంది కదా సార్, రాజీవ్ రహదారి, హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళే రాజీవ్ రహదారి, ఆ రాజీవ్ రహదారికి ఆనుకొని మనకు జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్సే సార్. ఓన్లీ 1.5. డబల్ డాంబర్ రోడ్ నుంచి మనకు 1/2 కిలోమీటర్ సార్ సైట్ వచ్చేసి. సార్ ఇక పక్క బండి కూడా ఆల్రెడీ ఇక చూడండి సార్, డ్రాగన్ ఫ్రూట్స్ కానీ, జామ తోట కానీ, ఒక 3-4 ఎకరాల పందిరి కూడా ఉంది సార్ ఇక్కడ వీళ్ళది, వేరే వాళ్ళది. ముందట ఫాలీ హౌస్ సార్ అది. ఇది ఇటు సైట్కి వెళ్ళేది సార్. ఇప్పుడు సైట్ లోపలికి వెళ్తున్నాం సార్. టోటల్గా మొత్తం ఫ్రీ కాస్ట్ పెట్టి సార్. యాక్చువల్లీ ఇది మనము మొత్తం మనకు ఇది 35 గుంటల మ్యాంగో గార్డెన్ సార్. రీసెంట్లీ ఇది 14 గుంటలు మొన్ననే మనం అమ్మినాము సార్ ఇది. సో దీనికి ఆనుకొని, ఈ 14 గుంటల ఆనుకొని మనకు 8.5 గుంటల మ్యాంగో గార్డెన్ స్టార్ట్ అవుతుంది సార్. చూపిస్తా. ఇది మొన్న మనం రీసెంట్లీ సెల్ చేసిన 14 గుంటల మ్యాంగో గార్డెన్ సార్ ఇది. ఎగ్జాక్ట్ దీనికి ఆనుకొని సార్. వీళ్ళు 14 గుంటల వాళ్ళు బోర్ కూడా వేయడం జరిగింది సార్. ఇక వాటర్ కూడా ఫుల్ పడ్డాయి. చూడండి ఒకసారి చూపిస్తా. సో మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మన సైటు. ఈ గోడ కానుకొని 14 గుంటల పక్క పంటి 8.5 గుంటలు సార్. ప్యూర్ రెడ్ సాయిల్ సార్ ఇది. మధ్యలో ఇది పొప్పటి చెట్టు సార్. ఇగో పొప్పాయి కూడా ఉంది సార్. మ్యాంగో చెట్లు కూడా మనకు ఆల్రెడీ 4 ఇయర్స్ మ్యాంగో చెట్లు ఉన్నట్టున్నాయి సార్. ఇవి 8.5 గుంటల మ్యాంగో గార్డెన్ సార్ ఇది. మధ్యలో పొప్పాయి, మ్యాంగో విత్ అరటి చెట్లు. బిట్టు మాత్రం ఎక్సలెంట్ సార్. మొత్తం టోటల్గా ఫ్రీ కాస్ట్. ఈ 8.5 గుంటలు కానుకొని ఇది పక్క వేరే సార్ వాళ్ళది సార్. ఇది 12 గుంటలు ఉంటుంది ఇది. ఇక్కడ ఇది 12 గుంటలు సార్ ఇది. సో మనకు 8 గుంటలు అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ సార్ చూడండి, అక్కడ గోడ ఉంది కదా సార్, గెస్ట్ హౌస్ రూమ్ ఉంది కదా. గెస్ట్ హౌస్ నుంచి ఈ బోర్ కూడా మనకే రావచ్చు సార్. నాకు తెలిసి ఇందులో బోర్ కూడా ఉంది ఆల్రెడీ. ఇప్పుడు రీసెంట్లీ 14 గుంటలు కొన్న వాళ్ళు బోర్ కూడా వేయడం జరిగింది సార్. ఇక ఇక్కడ ఇది మనకు 100% ఇది 8 గుంటలకే వస్తుంది సార్ ఇది బోరు. ఈ ఫోల్ నుంచి నాకు తెలిసి మేబీ ఇక్కడ వరకు రావచ్చు సార్. ఈ లైన్ వరకు రావచ్చు. అంటే మనకు మంచి బ్రహ్మాండమైన నార్త్ ఫేస్ సార్ ఇది. నార్త్ ఫేస్ కూడా ఎక్సలెంట్గా ఉంది సార్. మనకు నార్త్ ఫేసు 21 ఫీట్ సార్ మట్టి రోడ్డు. డబల్ డాంబర్ రోడ్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటరే సార్ ఈ సైట్ వచ్చేసి. ఓన్లీ 1/2 కిలోమీటర్. రాజీవ్ రహదారి, హైదరాబాద్ కరీంనగర్ హైవే నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్. ఇది వర్గల్ మండల్ కిందికి వస్తుంది సార్. ఇది సైట్ వచ్చేసి రాజీవ్ రహదారికి ఆనుకునే ఉంటుంది, వర్గల్ మండల్ కిందికి వస్తుంది. 8.5 గుంటల మ్యాంగో గార్డెన్ సార్. యాక్చువల్ ఏంటంటే 8 గుంటలు కొలత ప్రకారం ఉంటుంది సార్. అర్ధ గుంట అనేది మనకు రోడ్డు ఏదైతే మనకు 21 ఫీట్ రోడ్ ఉందో సార్, ఆ రోడ్కి అనేది కట్ అవుతుంది సార్ అర్ధ గుంట అనేది. 8 గుంటలు మనకు ల్యాండ్ అనేది మెజర్మెంట్. మీ పాస్బుక్ మాత్రం 8.5 గుంటల పాస్బుక్ ఉంటుంది సార్. పైసలు కూడా 8.5 గుంటలకే పైసలు కట్టాలి. బట్ ల్యాండ్ మాత్రం మనకు 8 గుంటలు ఉంటాయి సార్. ఈ అర్ధ గుంట ఎటు పోతుంది అని అంటే మనకు వచ్చే రాజీవ్ రహదారి నుంచి 1/2 కిలోమీటర్ మట్టి రోడ్ ఏదైతుందో సార్, ఆ మట్టి రోడ్డుకు అర్ధ గుంట. అంటే ఇక్కడ రైతులు వాళ్ళు ఆల్మోస్ట్ 7-8 గుంటల ల్యాండ్ పోయింది సార్. మనిషికి అర్ధ గుంట మైనస్ అవుతుంది సార్ ఇక్కడ. అది కూడా మనకు రిజిస్ట్రేషన్ అంటే తోబా కూడా మనకు పట్టా అన్నట్టే లెక్క సార్ దీని లెక్క ప్రకారం. 8.5 గుంటల మ్యాంగో గార్డెన్ సార్. దీని ఆనుకొని కూడా మనకు పక్క పొంటి కూడా 12 గుంటలు ఉంది సార్. ఇంకా వేరే వాళ్ళది హైదరాబాద్ సార్ది. మనకు ప్రజెంట్ మాత్రం 8.5 గుంటల మ్యాంగో గార్డెన్ సార్ ఫర్ సేల్ విత్ బోర్ సార్. ఈ ట్రిప్పు
సార్ చూడండి, ప్రతి చెట్టుకు డ్రిప్ ఇరిగేషన్ కూడా సార్. ఇగో ఎక్సలెంట్గా ఉంది సార్. ఇది డబల్ డాంబర్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే సార్. అది కూడా వర్గల్ సరస్వతి మాత టెంపుల్కు జస్ట్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో, ఓన్లీ 2 కిలోమీటర్ సార్. మనకు కరెంటు సదుపాయం కూడా కనబడుతుంది సార్. పక్క పొంటే ఒక ట్రాన్స్ఫారం 14 గుంటల వాళ్ళకు ట్రాన్స్ఫారం కూడా ఉంది. అలాగే ఇలా కనెక్షన్ కూడా తీసుకోవచ్చు మనకు. ఆల్రెడీ ఇక ఫోన్ కనెక్షన్ కూడా ఉంది మనకు. ఎక్సలెంట్ మ్యాంగో గార్డెన్ సార్ ఫర్ సేల్. హైదరాబాద్ JBS నుంచి జస్ట్ 40 కిలోమీటర్ సార్.